ఇక ఏపీలో వర్జీనియా పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరల భారీగా పడిపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో పంటను అమ్ముకోవాలా వద్దా అనేది తెలియడం లేదు ఆ రైతులకి. ఏపీ సీఎం, కేంద్ర మంత్రులు దీనిపై ఫోకస్ చేసినా వారి సమస్యకు పరిష్కారం మాత్రం దొరకడం లేదు. ప్రధానంగా ప్రకాశం జిల్లా రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి పొగాకు రైతుల పరిస్థితి? రోహిత్ కానీ ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే వాస్తవంగా పండాల్సిన పంట కంటే అధికంగా పంటనైతే పండించారు, కానీ పంట ఖర్చులు కూడా చాలా ఎక్కువగా జరిగాయి. అయితే ఒక బ్యాడ్నికి సంబంధించి ఇప్పుడున్నటువంటి రేట్ల ప్రకారం చూసుకుంటే 4 నుంచి 5 లక్షలు కూడా నష్టపోతామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా వేలం కేంద్రం ప్రారంభమైనటువంటి 100 రోజుల నుంచి కూడా సుమారు 2 నెలలకు పైగా ధర్నాలు చేస్తూనే ఉన్నారు. గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు నో బిడ్ లేకుండా తమ వద్ద ఉన్నటువంటి పొగాకు మొత్తాన్ని కూడా కొనుగోలు చేయాలంటున్నారు. మరోవైపు ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఎక్కువ మంది రైతులు కూడా కౌలు రైతులు కావడంతో వారి పంటను ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ దాచాలో కూడా అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజులు గడిచే కొద్దీ పొగాకు యొక్క నాణ్యత తగ్గడం, రంగు మారటం, దానిపైన ఉండేటువంటి నికోటిన్ తగ్గడంతో పాటు అధికారుల నుంచి భరోసా వస్తుందా? హామీలు వస్తున్నాయి? ఏదైనా హామీ ఇప్పటి వరకు కానీ రోహిత్ చూసుకున్నట్లయితే ఒకవైపు ముఖ్యమంత్రి నేరుగా కూడా బోర్డు అధికారులతో పాటు బయ్యర్లను కూడా ఆదేశించడం జరిగింది. రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తం కూడా నో బిడ్లు లేకుండా 200 రూపాయల కిలో తగ్గకుండా కూడా కొనుగోలు చేయాలని చెప్పాడు. అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినా, కేంద్ర మంత్రులు చెప్పినప్పటికీ కూడా ఈ బయ్యర్లలో నేటికి కూడా మార్పు రాలేదు. ఇప్పటికీ కూడా 170, 180, మహా అయితే 200 రూపాయల లోపే కొనుగోలు జరుగుతూ ఉంది. అయితే దీనిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకేసి 188 కోట్ల రూపాయలను ధర లోటు నిధిగా కూడా కేటాయించారు. అయితే దీనివల్ల కిలోకి 20 రూపాయలు మాత్రమే వస్తాయి. కాబట్టి అటు కాకుండా ఒక బ్యారెన్కు 60,000 కేటాయించాలని కూడా రైతు సంఘ నేతలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎస్, థ్యాంక్ యూ శంకర్. వర్జీనియా పొగాకుకు ప్రకాశం జిల్లా రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. 2025-26 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టొబాకో బోర్డు 142 మిలియన్ కిలోలను టార్గెట్ గా పెట్టుకుంది. కానీ ఉత్పత్తి మాత్రం 240 మిలియన్ కిలోలుగా ఉంది. ప్రకాశం జిల్లాకు 88 మిలియన్ కిలోల టార్గెట్ పెట్టగా దిగుబడి ఏకంగా 147.30 మిలియన్ కిలోలు వచ్చింది. అంటే ఏపీ మొత్తం టార్గెట్ ను దాటి ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఆ టొబాకో పంట పండింది. దీంతో 2026-27 సంవత్సరానికి టొబాకో బోర్డు టార్గెట్ భారీగా తగ్గించేసింది. రాష్ట్రం మొత్తం టార్గెట్ కేవలం 81 మిలియన్ కిలోలు ఇచ్చింది. గతంలో బ్యారెన్కు 3,600 కిలోలు ఉండగా ఈ ఏడాది 2,000 కిలోలకు తగ్గించింది టొబాకో బోర్డు. వేలం ప్రక్రియ మొదలై 5 నెలలు దాటినా సరే ఇప్పటి వరకు 30% కూడా కొనుగోలు జరగలేదు. సీఎం, కేంద్ర మంత్రులు ఎన్నిసార్లు సమావేశం చేసినా కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఆసక్తిని మాత్రం చూపించడం లేదు. మార్చి నుంచి డిసెంబర్ వరకు వేలం ప్రక్రియ జరుగుతుంది. ఆగస్టులోకి ఎంటర్ అవుతున్నాం. ఇంకా 3 నెలలు కూడా సమయం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో కొందరు రైతులు పంటను కోల్డ్ స్టోరేజెస్ లో నిల్వ చేస్తున్నారు. అప్పుల బాధలు పడలేక మరికొందరు తక్కువ ధరకు అమ్మేసుకుంటున్నారు. మార్కెట్ ద్వారా ప్రభుత్వమే పంటను కొనాలి అని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరి చూద్దాము ఇటు గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో.